ఏంటి విజయ్ సార్ ఇప్పుడు మాకు సంబంధం లేదంటానే ఎక్కడెక్కడైతే శవాలు దొరుకుతాయో అక్కడ పేలాలు, ఎక్కడ సమస్య ఉంటే దాని మీద పేలాలు ఏర్కోవడానికి రెడీగా ఉంటారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈయన చెప్తా ఉన్నారు బలమైన నాయకుడు కాదు, బాలనేని శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బలహీనుడు అని ఏదో మా క్యాడర్ అంటున్నారు. మీరు ఎన్ని గెలిచారండి ప్రకాశం జిల్లాలో? ఎన్ని గెలిచారు? 1 2 ఎన్ని గెలిచారండి? చిన్నపరెడ్డి గారు ఐడియా ఉందా? 2 మీరు చెప్పదలుచుకుంది ఏదో మీరు చేయండి. నేను అనేది ఏంటంటే మీ బలం ఏంటి? అసలు మీ పార్టీకే బలం లేదు, మీ జెండాకే బలం లేదు. మీరు బాలనేని గారి గురించో ఇంకోల గురించో మాట్లాడేటువంటి హక్కు ఉంటుంది. కాబట్టి మీరు పంపకాలంటే ఇంట్లో పంపకాలు కాదు, పంపకాలంటే జగన్మోహన్ రెడ్డి గారి గాను షర్మిల గారికి మధ్య పంపకాలు కాదు ఇవి. పంపకాలకి మీరు బ్రాండ్ అంబాసిడర్లు. పంపకాల కోసం కుటుంబ సభ్యులనే ఇంట్లో నుంచి బయటికి పంపించేసినటువంటి పార్టీ మీ పార్టీ. మీ నాయకుడు మీ సొంత కుటుంబ సభ్యులని డబ్బు కోసం కేవలం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన మాటలు చెప్పి కుటుంబంలో జరిగినటువంటి ఒడంబడికని కాదని షర్మిల గారికి రావాల్సినటువంటి న్యాయపరంగా రావాల్సినటువంటి ఆస్తులు ఇవ్వకుండా మోసం చేసినటువంటి నాయకుడు, వాటాలకి కేర్ ఆఫ్ అడ్రస్, బ్రాండ్ అంబాసిడర్ మీరు. కాసేపు ఇంకా వస్తాయి సార్, మొత్తం ఇదే కదా, ఇంకా వాళ్ళ సరుకు ఇదే కదా. ఇంతకు మించి నాలెడ్జ్ ఉండదు, మాట్లాడటానికి విషయం ఉండదు. తల్లి చెల్లి అయిపోయింది ఇప్పుడు. కాసేపు అనుకుంటున్నారు నాలెడ్జ్ గురించి, రోజు మీ గురించే మాట్లాడుకుంటున్నారు. నాలెడ్జ్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు కదా మాట్లాడేది. ఆడ జరుగుతున్నది ఏంది? మీ నాయకులు ఇద్దరి మధ్య పొరపచ్చాలు దేనికి వచ్చినాయో చెప్పు స్వామి, ఎందుకు వచ్చినాయో చెప్పు. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఎందుకు వచ్చినాయో చెప్పు. కార్యకర్తలు పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి వాటి గురించి వచ్చినటువంటి వివాదం ఏం జరిగిందో కూడా తెలియకుండా వాటాలు కాటాలు అంటే వాటాలు కాటాలు మీది కదా, దుకాణం మీది కదా. మీ దుకాణాన్ని మార్కెట్ ఆపాదిస్తారు. బాలనేని గారు అర్థం కాలేదా? బాలనేని గారు ఏం చెప్పింది అర్థమైందా నీకు? ఏం చెప్పారండి? ఏం చెప్పారు చిన్నపరెడ్డి గారు? చిన్నపరెడ్డి గారు ఏం చెప్పారు బాలనేని గారు? అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరెవరు ఏం చేస్తారనేది అన్ని విషయాలు తెలుసు అని చెప్పారు. పంపిణీలు ఏ మిషన్లు పెట్టి లెక్కేసుకుంటున్నారు అనేది వాళ్ళందరూ వైసీపీ మీద కూడా ఆ రకంగానే అన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కామెంట్లు చేశారు. ఇంకా అన్ని ఎక్కడ చెప్తాం సార్? అన్నారు సార్, అన్నందువల్ల మమ్మల్ని అన్నాడు, పోయాడు, మేము దండం పెట్టాము. వాళ్ళు కూడా అంటే వాళ్ళు జెండా పోయమంటారు. వాళ్ళు ఏమంటారు సార్? తెలుగుదేశం ఏమంటారు సార్? నువ్వు కొత్తగా వచ్చావు నాయన, 15 ఏళ్ల పాటు జెండా మొయ్యాలి, ఇక్కడికి వస్తే ఇది నీ ఉద్యోగం అని ఆయన కళ్ళు తెరిపిస్తున్నారు. ఆయనకి నచ్చట్లేదు అక్కడ. సార్ వర్మ గారు ఎక్కించుకోండి. ఒక్క విషయం చెప్తాను సార్. రాయపాటి అరుణ గారు అంటే నాకు కూడా మాట్లాడుతూ ఉంటారు, గౌరవం ఉంది. కానీ ఆమె సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటాన్ని మాత్రం ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. ఎందుకంటే మా కూటమిలో ఉన్నటువంటి ఒక మెంబర్ గా మనం నాయకుల గురించి, అధినాయకుల సరే కాదు, ఆవిడ ఏ సందర్భంగా అన్నారు, ఏమన్నారు మీరు విన్నారా? అది వాయిస్ ఏ సందర్భంలో అయినా సరే మా సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి, మా నాయకుల గురించి మాట్లాడటం మేము ఎక్కడా కూడా ఎవరి గురించి మాట్లాడాలి. మా తెలుగుదేశం ఒకసారి బయట ప్లే చేయండి. నా అకౌంట్ లో ఉన్నటువంటి ఒంగోలు టీడీపీ వారు, లేదంటే ఒంగోలు టీడీపీ అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్ గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్ గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్ గా. బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్ గానే అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు? వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి కేటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేన కేటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే 4 మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కరి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు 3 ఆయన వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో, లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, మీకు నచ్చలేదు.
దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారనేది కూడా. ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక. కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా. గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అప్పుడు ఏంటి మీకు సపోర్ట్ అయింది? సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ ఫస్ట్ థింగ్ ఇది ఒక అధికార ప్రతినిధి ఏది పడితే అది మాడుతుంటే మా దరిద్రానికి డిబేట్ ఏంటండి? మాట్లాడండి ఒక నిమిషం అండి. విజయ్ ఒక నిమిషం విజయ్ అధికార ప్రతినిధి మాట్లాడింది డిబేట్ ఏంటండి? నాకు అర్థం కదా. అక్కడ ఇష్యూ ఒక ఒంగోలు జనసేన మాడింది ఒకసారి చెప్పకండి. ఏదేదో చెప్పడం కాదు, ఆ ప్రవచనంలో ఎవరు వింటాడు? విజయ్ నీకు మరి తెలుసో తెలీదు, ప్రాథమిక ఒప్పందం జరిగిన తర్వాత ఒప్పందం ప్రకారం సీట్లు సర్దుబాట్లు జరిగిన తర్వాత ఎవరికి నచ్చినోడు జాయిన్ అవుతారు, బాల్యనేటోళ్ళు. ఇప్పుడు ఇన్ఛార్జ్ జనసేన పరంగా ఇచ్చుకున్నారు, కూటమి అడగవలసిన అవసరంలే. రాజ్యసభ సీట్లు కూడా ఆవిడ ఏ విధమైన డెలిబరేషన్ ఇస్తుందో వింటావా? రాజ్యసభ సీట్లు సర్దుబాటు కోసం అందులో జనసేన టికెట్ తీసుకుంది కదా. విజయ్ మీరు స్పందిస్తారు. విజయ్ మీ వెర్షన్ చెప్పండి. 175 నియోజకవర్గాల్లో మీరు చూసే 21 నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. 154 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కేవలం ఒంగోలుకు సంబంధించినటువంటి అంశం తప్ప ఎక్కడా ఎవరి మధ్య కూడా ఏ విధమైనటువంటి విభేదాలు లేవు. ఏది కూటమిలో ఉన్నప్పుడు కూడా అంటే ఏంటి? అవును, అది వాళ్ళ పార్టీ అంతర్గత. మీరేంటండి మధ్యలో? మీరు అనలిస్ట్ కదా. పెట్టింది కాక మళ్ళీ అనలిస్ట్ నేను మాట్లాడుతున్నాను, వెయిట్ చేయండి. ఏంటి వెయిట్ చేయాలి ఏంటంటారు? అసలు నాకు అర్థం కాదు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం ఉండండి. అరుణ మాట్లాడిన అమ్మాయి మాట్లాడిన మాటలకి డిబేట్. చిన్ని ఇది అక్కడ టీడీపీ వాళ్ళు మాట్లాడాలి. ఏం మాడాలా? వాళ్ళకి పాబంధకాలు ఉన్నాయి. ఏంటండి మీ ఎలా మాట్లాడతారు? విజయ్ అని మాడగలరా? ఎందుకు మధ్యలో నేను ఖచ్చితంగా మాడగలను ఈ విషయంలో. విజయ్ ఎవరికి నచ్చిన డైరెక్షన్ మాడుతుంటే ఇప్పుడు చిన్నిది చిన్ని కొలిగిపాటి ఈ కొలిగిపూడి ఇది లేదా ఇంకెక్కడ ఏం లేదా? ఒక ఇక్కడే వస్తున్నదన్న మీ ఉద్దేశం? సార్, కొలికిపూడికి మధ్య చిన్ని గారికి మధ్య తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి తెలుగుదేశం పార్టీ ఎంపీకి మధ్య వచ్చినటువంటి భేదాభిప్రాయాల్లో అవి వాటికి సంబంధించిన అంశం. ఇది కూటమిలో సంబంధించిన అంశం. ఇక్కడ రెండు పార్టీలకు సంబంధించిన అంశం మీకు అర్థం కాదు. అది ఇది చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. అది మీకు తెలియట్లేదేమో సార్. ఇది జనసేన టీడీపీ కాబట్టి చర్చ, వేరేదైతే అసలు చర్చే లేదు సార్. జనసేన ఒక బలమైన పార్టీ, తెలుగుదేశం ఒక బలమైన పార్టీ. పార్టీల మధ్య జరిగినటువంటి గొడవ కాదు ఇది. ఇద్దరు ఒకరిపైన ఒకరు పోటీ చేసుకున్నటువంటి అంశం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు. ఈ సందర్భంలో ఇది పెద్దలు చేయాల్సినటువంటి మాట్లాడాల్సినటువంటి అంశం. దీనిలో రాయపాటి అరుణ గారు ఎవరో బాలబచ్చగాడో లేకపోతే ఎవడో తెలివి తక్కువ ఎవడో ఏదో పోస్ట్ పెట్టాడని దాన్ని ఆపాదిస్తూ సీనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నేను మాట్లాడగలను, మేము మాట్లాడలేమేంటి? మాకు నోట్లో ఏమన్నా మాట్లాడడానికి అవకాశం లేని వాళ్ళమా? మాకేమైనా సబ్జెక్ట్ తెలియని వాళ్ళమా? అలా మాట్లాడడం తప్పు. మనం కూటమిలో ఉన్నప్పుడు మనకు బాధ్యతలు ఉంటాయి. పార్టీకి ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ ప్రకారం వెళ్లాల్సిందే. నేను ఎక్కడో ఎవడో నా మీద పోస్ట్ పెట్టాడని నేను ఇంకో పార్టీని తిడితే ఒప్పుకుంటారా? సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడే దీని పర్యాసనాలు ఏంటి? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్లస్సా? సార్ ఇప్పుడు బాలినేని గారికి దామర్చర్ల గారికి మధ్య ఒక వివాదం వస్తే అది పెద్దలు మాట్లాడతారు. ఇక్కడ అరుణ గారు కానీ ఎవరికి జరిగింది గొడవ చెప్పండి? ఎవరికి మధ్య జరిగింది? ఆమె ఏదో రాసేసుకొని పూసేసుకొని వచ్చి దీని మీద పెద్ద వివాదం చేసి ఏదో 4 సోషల్ మీడియాలో ఎవడో పాత వీడియో పోస్టులు పెట్టాడని చెప్పి అది ఏం పెట్టాడో ఏం జరిగిందో దాన్ని ఆపాదించుకొని దీని మొత్తాన్ని కూడా ఆమె కావాల్సిన పబ్లిసిటీ ఆమె చేసుకో, మాకు అభ్యంతరం లేదు. తెలుగుదేశం గురించి వినండి ఒక్క నిమిషం అండి. ఏంటి లోకేష్ గారు రాజీనామా చేయాలట, అప్పుడు వరకు క్షమించేది లేదంటున్నారు. సార్, ఇప్పుడు విషయం ఏంటంటే బాగా 80s తర్వాత 90s కి దగ్గరలో అందరూ ఏమన్నారంటే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ లేదు, లీడర్ లేడు, ఇంకా తెలుగుదేశం పార్టీ అయిపోయిందని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రావటం, దాన్ని జాతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళింది, పార్టీ ఏ విధంగా బలపడింది, గ్రాస్ రూట్ లెవెల్లో ఎన్ని లక్షల మంది క్యాడర్ బిల్డప్ అయింది, ఇవన్నీ కూడా చూశారు. దాని తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంకా అయిపోయింది, చంద్రబాబు తర్వాత ఇంకా తెలుగుదేశం పార్టీ లేదనుకుంటే 3000 కిలోమీటర్ల పైచిలకు పాదయాత్ర చేసి యువగలం చేసి యువతలో ఒక ఉత్సాహాన్ని కలిగించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక అనేకమైన అవమానాలు చెక్కిన శిల్పంగా
తీర్చింపబడి ఈ రోజున ప్రజానాయకుడిగా 18 గంటలు రోజుకు పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ప్రపంచంలో ఎక్కడా రానటువంటి అనేకమైనటువంటి సంస్థలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి లోకేష్ గారు వచ్చారు కాబట్టి రాబోయే 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ కి మెట్లు పడ్డాయి కాబట్టి ఈ రోజున ఆయన అద్భుతమైనటువంటి నాయకత్వం రాబోయే 30 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆయన్ని ఏ ప్రసాద్ గారు ఇప్పుడు విధంగా స్పందించండి. రాబోయే 30 ఏళ్లకు బాటలు వేశారట, మెట్లు పడ్డాయట లోకేష్ గారు ఆధ్వర్యంలో. వీళ్ళేమో లోకేష్ గారిని రాజీనామా చేయమంటున్నారు. డిఎస్సి అన్నది వైఎస్ఆర్సీపీకి ప్లస్సా మైనసా? ఈ వివాదాన్ని ఎత్తుకోవడం లేకపోతే ఈ నినాదాలు తీసుకురావడం ఊరూరా చేయడం. డిఎస్సి విషయంలో జరిగింది ఏంటంటే 400 స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు, తర్వాత దానికి సంబంధించిన అంశాల్లో ప్రాథమికంగా గౌరవ హైకోర్టే దీన్ని కేటగారికల్గా కేసు కొట్టివేయబడింది. ఒక అమ్మాయి విషయాన్ని అడ్రస్ చేస్తూ కోర్టుకి వెళ్ళిన నేపథ్యంలో దీంట్లో సెన్సిటివిటీ స్ట్రైవ్ అవ్వలేదు, పైపచ్చి కంప్లైంట్ అన్నది ఎక్కడ జస్టిఫై అవ్వలేదని హైకోర్టు పరిణామాలు చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఒక కేటగారికల్గా చేస్తున్న ఒక ఉద్యమం ఏదైతే ఉందో సీరియస్నెస్ ఓన్లీ ఆన్ దోస్ 400 పోస్ట్స్ ఏవైతే డిఎస్సీలో రిక్రూట్ అయ్యాయో స్పోర్ట్స్ కోటా దాన్ని కనుక ప్రైమా ఫేస్గా ఎస్టాబ్లిష్ చేయగలిగితే అందులో ఉన్న లోకలకి ఎవరు సమాధానం చెప్పాలంటే మళ్ళీ ఖచ్చితంగా అది విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చుట్టే తిరుగుతుంది. ఇది కాకుండా డిఎస్సిలో టెట్ ఇవన్నీ ఈ పెట్టకథలన్నీ అయిపోయి కాలం చెల్లిపోయి, లేదా ఈ టెట్ రాయకుండా ఉన్న లిస్టుని కేటగారికల్ చేయాలి. ఇందులో ఉన్న ఫ్లాస్ ఏంటంటే ఈ లిస్ట్ ఏదైతే పబ్లిష్ చేశారో ఇవాళకి కూడా అది మీరు ఆన్లైన్లో చెక్ చేసినా దొరకట్లేదు. ఈ ఆన్లైన్లో దొరకని విషయాలని వీటిని ఫుడ్ డౌన్ చేసి ఎస్టాబ్లిష్ చేసే దగ్గర వీళ్ళతో పాటు వీళ్ళకు ఉన్న సీరియస్నెస్ ఏంటంటే తెలుగుదేశం ఆక్షేపణ క్యాడర్తో పాటు వైసీపీ క్యాడర్తో పాటు విద్యార్థులు ఏరియా అన్నది ఒక పెద్ద ప్రశ్న నడుస్తుంది. ఇప్పుడు మీరు జంజీ ఉద్యమం కూడా ఒక సిచ్యువేషన్ దానంతటా అది ఫ్లేరప్ అయ్యేదాకా పేరెంట్స్ కానీ పిల్లలు కానీ రాలేదు. సో ఒక ఇష్యూని ఫ్లేరప్ చేయడానికి ఇది ఇంకా ఆదిలోనే ఉంది. రేపు పొద్దున జరిగే పరిణామాలు విపత్కరాలు ఎలా ఉంటాయో చూడండి. సో ఈ విపత్కరాలు ఏవీ లేనట్టుగా యాజ్ ఇఫ్ ఇప్పుడు స్తబ్దంగా ఉంది, 4-5 కర్నూలులో జెండాలు పట్టుకొచ్చారు, మాకు ఉద్యోగాలకి అన్యాయం జరిగింది, ఇలాంటి స్టేట్మెంట్స్ చాలా బాగుంటాయి. ఇది ఎక్కడంటే ద సీరియస్నెస్ ఓన్లీ ఆన్ దోస్ 400 పోస్ట్ స్పోర్ట్స్ కోటాలో. ఎందుకంటే ఎక్కడ కూడా దాంట్లో ఒక స్పోర్ట్స్ కోటాలో ఒక ప్రైమా ఫేస్ ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎవడో మొన్న కత్తి ఇచ్చాడు ఒక వెంట డ్రెస్ వేసుకున్న తర్వాత. అలాంటి సర్టిఫికెట్లతో మనం ఇష్టం వచ్చినట్టు మనకి స్పోర్ట్స్ రిక్రూట్మెంట్ జరిగిందంటే అది తీరా ఆక్షేపణీయాలి. ఎందుకంటే ఒలింపిక్స్ లెవెల్ కమిటీలు ఉన్నాయి మనకి, అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్స్ ఉన్నాయి, జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ ఉన్నాయి, టెన్నిస్ ఫెడరేషన్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, మీరు ఏదైనా తీసుకోండి దానికి సంబంధించిన నేషనల్ స్టేట్ ఫెడరేషన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పిల్లలు ఎవరైనా సరే యూనివర్సిటీ లెవెల్స్లో ఆడిన వాటికి కానీ లేదా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో గెలిచిన వాటికి కూడా అంతే ఈక్వల్ హోదాలు ఉన్నాయి. సో వీళ్ళ మీద వచ్చిన ఆక్షేపణలు కాకుండా ఈ చిన్న చితక ఏవి పడితే అవి అంటే ఇప్పుడు బ్రిడ్జ్ కూడా నేషనల్ గేమే, వీఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. ఇప్పుడు జాతీయ స్థాయిలో అతను రిప్రజెంటేషన్ ఉన్నవాడికి బ్రిడ్జ్ ప్రాతిపదిక అంటే బ్రిడ్జ్లో వచ్చిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్ అవ్వలేడు. అవి కేటగరీషన్స్లో వాళ్ళు బ్రిడ్జ్ గేమ్ అన్నది కూడా ఒకటి పెట్టొచ్చేమో, కానీ రిమైనింగ్ ఆల్ చాలా కేటగారికల్గా మాట్లాడుతున్నారు. ఇది ఎప్పుడైతే సీరియస్నెస్ అవుతుందో ఇది లోకేష్ గారికి తప్ప ఇంకెవరికి లేదు, విద్యాశాఖ మంత్రిదే బాధ్యత. ముందు ధర్మేంద్ర ప్రధానికి కూడా రాజ్నాథ్ సింగ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బా ఇదేమి యూపీఏ గవర్నమెంట్ అనుకున్నారేంటి, రాజీనామాలో ఉన్నోళ్ళు మేము పెద్ద పెద్ద అపర మేధావులు మేధా సంపత్తి ఇన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి ఏమైంది ధర్మేంద్ర సింగ్ ప్రధాన్ని బకరం చేశారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది రేపు పొద్దున. అంటే లోకేష్ గారి చుట్టూ అన్న దగ్గర వైసీపీకి ప్లస్ అయిందా? ఎవరికి ప్లస్ అవుతుంది? మొదటి రోజు అన్నప్రసన్న రోజు బిర్యానీ పెట్టేసారు ఎవరైనా. ఇది అక్యుములేటెడ్ నాన్ సెన్స్. ఎందుకంటే గతంలో రిక్రూట్మెంట్ అయిపోయింది. ఇదేమైనా పోనీ యూత్ కి ఏమైనా చేంజింగ్? ఇప్పుడు ఒక నిరంతర ఎగ్జామ్ విషయంలో జరుగుతున్న బొంబార్డింగ్ లో ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అందులో 7వ ర్యాంక్ వచ్చిన వాడిది వీళ్ళు తెలుగుదేశం పరంగా అతనికి 34 వచ్చిందో 134 వచ్చిందో డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకున్న కేటగరేషన్స్లో అతను అక్కడ ప్రయారిటీ లేదు, ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ ఓవరాల్ రిక్రూట్మెంట్ అన్న దగ్గర జిల్లా ప్రాతిపదికల లేదంటే వీళ్ళు హారిజాంటల్ రిక్రూట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఇచ్చింది తీసుకున్నారా, వీటిలన్నిటి మీద కొత్త మెకానిజం ఆల్టర్నేటివ్ జీవో లిస్టు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా జరిగింది అన్నవి కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అంటే సీజేపీ నినాదంతో వీళ్ళు స్టార్టింగే పోనీ దాన్ని చేసి కంటిన్యూ చేస్తే పర్లేదు. ఎప్పుడైతే అక్కడ సీజేపీ అక్కడ ఫైర్ అయిందో మీరు అన్నట్టుగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇప్పుడు లోకేష్ రాజీనామా చేయాలా ఈ విషయంలో? నేనే ఉండండి డిసైడ్ జనరల్ గా వీళ్ళ నినాదం వర్కౌట్. ఇప్పుడు ఒక నినాదం ఉంటుంది, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్నారు. ఏమైంది లాస్ట్కి? ఆ నినాదానికి దేశ ప్రజలు ప్రభావితం అయ్యారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎత్తియాలన్న దాని మీద జంజీ లక్షలాది మంది ప్రజలు అక్కడ తరలివెళ్ళి అక్కడ నిరసన చూపించారు. పార్లమెంట్ ముట్టడి, ప్రధానమంత్రి ఇంటి ముట్టడి. ఇది ఇంకా మొదటి రోజుల్లోనే ఉంది. రేపు పొద్దున ఉద్యమం నేపథ్యం, రేపు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, అసెంబ్లీ ముట్టడో లేదా ముఖ్యమంత్రి గారి ఇంటికి ముట్టడో ఇలాంటివి ఏమైనా పిలుపులు వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్, అది ఎక్కడ దాకా లీడ్ అవుతాయి? ఓకే, రాత్రి జరిగే పరిణామాలు. చిన్నప్పటి గారు ఇప్పుడు వాళ్ళు జంజీ అన్నదానికి
వైఎస్ఆర్సీపీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మాటల నోట్లో నుంచి వచ్చింది జన ఆల్ఫా అన్నాడు. మీరు జనజీతం ముడి పెడుతున్నారా, జన ఆల్ఫా అని కోటకర్రలో చూస్తున్నారో చూడండి. ఓకే రైట్. తర్వాత ఇందాక మీరు రాయపడ్డారు అన్నది నేను ఒక సెంటెన్స్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు తను అనవసరంగా మధ్యలోకి వచ్చి లేని చెత్తను బుర్రకెత్తుకుంటే అది ఎంతవరకు సమంజసం? రెండోది, ఒక అధికార ప్రతినిధి హోదా 2 పార్టీల పొత్తులను డిసైడ్ చేసేది కాదు. ఆవిడ మాట్లాడినవన్నీ కూడా ఎలక్షన్స్ బిఫోర్ జరిగిన ఒక ఒప్పందానికి విభిన్నంగా బాలినేని జాయిన్ అయ్యాడు. ఆవిడేమో రాజ్యసభ ఎంపీల విషయం మాట్లాడుతుంది. రాజ్యసభ ఎంపీల విషయంలో, పంపకాల విషయంలో కూడా అందరికీ తెలిసిన విషయం కదా. 4 రాజీనామా చేసి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి దగ్గర మరి అప్పుడు ఎందుకు అడ్డుపడ్డారు? విజయసాయి రెడ్డి విషయంలో బీజేపీ పరంగా కదా తన నామినేషన్ వేసుకోవడానికి సిద్ధపడి వస్తేనే కదా. అప్పుడు జనసేన తెలుగుదేశం సమన్వయ ప్లాట్ఫామ్ మీద కదా విజయసాయి రెడ్డి నామినేషన్ గాట్ రిజెక్టెడ్. అప్పుడే కదా మా సత్యనారాయణ గారికి వచ్చింది అక్కడ రాజమండ్రిలో. ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుంటే పాక సత్యనారాయణ గారికి ఇప్పుడు ఆ ఆర్ కృష్ణ గారికి ఆయనకి సురక్షితంగానే ఉంది. ఇందులో చాగదనుడోడు మోపిదేవిది బైపాక్ అగ్రిమెంట్ ఎవరికైంది? సో ఇవన్నీ గమనిస్తుంటే మనం ఒక డెలిబరేషన్ ఆఫ్ పార్టీ మీద ఇస్తుంటే ఆవిడ తీవ్రంగా ఆక్షేపణీయ అంశాలు ఏంటంటే రామారావు గారి విషయం ప్రస్తావించడం, తర్వాత ఆవిడ అధికార ప్రతినిధి హోదాలో ఒక 2 పార్టీ పొత్తుల్ని అధినేతలు మాట్లాడాల్సిన మాటలు ఆవిడ సీరియస్నెస్ ని ఎవరేమనుకున్నా నాకు పర్లేదన్న ధోరణిలో ఆవిడ మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. రెండోది, బాలినేని గారు ఆవిడకి ఏదో కష్టంలో ఒకసారి ఏదో ఒక కొమ్ము కాచాడో వైఎస్ఆర్సీపీ అన్న దగ్గర నుంచి ఆవిడ బాలినేని గారిని వెనకేసుకొచ్చినంత మాత్రాన ఇది అధిష్టానం. ఇప్పటిదాకా జరిగిన జనసేన కాన్సిక్వెన్సెస్ చూస్తే పార్టీ నుంచి సస్పెన్షన్లు అయ్యి ఏం కొరికిపూడి గారి విషయంలో ఆ పార్టీ అధినేత తిరువూరులో ఏమైంది? ఎత్తవతలేసారు లేదా? ఒక ఆయన ఇలాగే పోస్టింగ్ల విషయంలో 27 మంది డైరెక్టర్లు 26 మంది కేటగారికల్ గా చౌదరి సామాజిక వర్గంలో ఒకరికే ఇచ్చారన్న మాటకి అతను సస్పెండ్ చేయలేదా రమణ గారిని? సో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు తెలిసి కూడా తెలియనట్టుగా మాడితే ఇవి సస్పెన్షన్లకే దారి తీస్తే అది బాలినేని ఎత్తేసే కార్యక్రమానికి ఈవిడే బాట వేసినట్టుగా ఉంది. ఇప్పుడు సస్పెన్షన్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎత్తేస్తారు, ఏడు చేస్తే ఎవరికోపే బాలినేని వల్ల. ఓకే ఓకే ఓకే.